డ్రాగన్ కంట్రీ మరోసారి కవ్వింపు చర్యలకు దిగుతుంది. బ్రహ్మపుత్ర నదిపై చైనా ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ డ్యామ్ ను నిర్మించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అతిపెద్దదైన ట్రిగోర్జియస్ డ్యామ్ కంటే 3 రెట్లు పెద్దగా నిర్మించనుంది. టిబెట్ లో భారత సరిహద్దుకు సమీపంలో 300 బిలియన్ కిలోవాట్ అవర్స్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యమే లక్ష్యంగా నిర్మాణం చేపట్టనుంది. జల విద్యుత్ కోసం చైనా నీటిని మళ్లిస్తే భారత్ కు ముప్పు తప్పదు. ఈశాన్య రాష్ట్రాలు నీటి ఎద్దడిని ఎదుర్కొన్నాయి. అంతేకాకుండా రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే డ్యామ్ ను చైనా వాటర్ బాంబ్ గా వాడుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. డ్రాగన్ కంట్రీ చైనా కవ్వింపు చర్యలను మానుకోవడం లేదు. సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించి మొన్నటి వరకు ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన చైనా ఆ తర్వాత భారత్ చైనా బోర్డర్లలో రహదారులు నిర్మించి రెచ్చగొడుతోంది. ఇప్పుడు తాజాగా ప్రపంచంలోని అతిపెద్ద జల విద్యుత్ డ్యామ్ను నిర్మించేందుకు సిద్ధమైంది. త్రిగోర్జెస్ డ్యామ్ కంటే 3 రెట్లు పెద్దదైన ఈ డ్యామ్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. చైనాలోని టిబెట్ ప్రాంతంలో భారత్ సరిహద్దుకు సమీపంలోని ఈ డ్యామ్ నిర్మించనుంది. టిబెట్ తూర్పు ప్రాంతంలో ఉన్న యార్లంగ్ జాంగ్బో నది దిగువ భాగంలో ఈ భారీ డ్యాంను నిర్మించనున్నట్లు చైనా మీడియా కథనాలు ప్రసారమయ్యాయి. ఈ అతిపెద్ద డ్యాం కోసం చైనా $137 బిలియన్ ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. 300 బిలియన్ కిలోవాట్ అవర్స్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మించనున్నారు. ఇదే విషయాన్ని 2020లో చైనా పవర్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ అంచనా వేసింది. ప్రస్తుతం చైనాలో ఉన్న అతి పెద్దదైన త్రిగోర్జెస్ డ్యామ్ సామర్థ్యం 88.2 బిలియన్ కిలోవాట్ అవర్స్. అయితే ఇప్పుడు నిర్మించే ఈ కొత్త డ్యామ్ త్రిగోర్జెస్ కంటే 3 రెట్లు ఎక్కువని తెలుస్తోంది. హిమాలయాల్లో బ్రహ్మపుత్ర నది పెద్ద యూటర్న్ తీసుకుని చైనా నుంచి భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ అసోం గుండా ప్రయాణించి బంగ్లాదేశ్లోకి ప్రయాణిస్తోంది. అయితే ఇప్పుడు ఈ నది యూటర్న్ తీసుకునే ప్రాంతంలోనే భారీ లోయ దగ్గర ఈ డ్యాంను నిర్మించాలని చైనా నిర్ణయించింది. యార్లంగ్ జాంగ్బో నదిపై చేపట్టే ఈ అతిపెద్ద డ్యాం నిర్మాణం భారత్కు ముప్పుగా మారే అవకాశం కూడా ఉందంటున్నారు నిపుణులు. జల విద్యుత్ ఉత్పత్తి కోసం బ్రహ్మపుత్ర నదిలోని సగం నీటిని దారి మళ్లించేందుకు 20 కిలోమీటర్ల పొడవైన సొరంగాలను 4 నుంచి 6 వరకు తవ్వాలని నిర్ణయించింది. నంచా బార్వా కొండల్లో తవ్వే ఈ సొరంగాల ద్వారా సెకనుకు 2000 క్యూబిక్ మీటర్ల నీరు ప్రవహిస్తుందని చైనా పవర్ కార్పొరేషన్ తెలిపింది. ఈ ప్రాజెక్టు కేవలం జల విద్యుత్ డ్యాం మాత్రమే కాదని పర్యావరణానికి, చైనా జాతీయ భద్రతకు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు, ఇంధనం, అంతర్జాతీయ సహకారానికి సంబంధించిన ప్రాజెక్టు అని చైనా పవర్ కన్స్ట్రక్షన్ కంపెనీ మాజీ చైర్మన్ యాన్ జియాంగ్ పేర్కొన్నారు. టిబెట్లో జన్మించిన యార్లంగ్ జాంగ్బో నది భారత్లోకి వచ్చేప్పటికీ బ్రహ్మపుత్ర నదిగా మారుతుంది. మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు బ్రహ్మపుత్ర నది వరదాయినిగా ఉంది. ఇక్కడ నుంచి ఈ నది బంగ్లాదేశ్ వరకు ప్రవహిస్తుంది. చైనా, భారత్ రెండు దేశాల్లో ఈ నది ప్రవహిస్తున్న నేపథ్యంలో ఈ నదీ జలాల ప్రవాహ తీరు, పంపిణీ వంటి అంశాలపై సమాచార మార్పిడి కోసం భారత్, చైనా మధ్య ఒప్పందం ఉంది. వానాకాలంలో ఈ నదికి విపరీతంగా వరదలు వస్తుంటాయి. ఇరు దేశాల మధ్య ఒప్పందం ప్రకారం మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు బ్రహ్మపుత్ర జలాల సంబంధిత విషయాలని చైనా భారత్తో పంచుకోవాల్సి ఉంది. వరదలొచ్చే అవకాశం ఉన్నప్పుడు నదిలో ప్రవాహ స్థితిగతులను దిగువనున్న దేశాలకు తెలియజేయాలి. కానీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత చైనా ఆ సమాచారాన్ని సరిగా ఇవ్వడం లేదు. బ్రహ్మపుత్ర నదీ జలాలపై తొలిసారిగా 2002లో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత 2008, 2013, 2018లో నాటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేశారు. చివరిసారిగా కుదిరిన ఒప్పందం 2023తో ముగిసింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంకా కొత్త ఒప్పందం జరగలేదు. ఈ తరుణంలో ప్రాజెక్టు నిర్మాణానికి చైనా సిద్ధమవడం కలవరపెడుతోంది. చైనా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే భారత్కు ముప్పుగా మారే ప్రమాదం ఉంది. బ్రహ్మపుత్ర జలాలపై చైనా నియంత్రణ పెరిగిపోతుంది. ఎండాకాలంలో నీటిని మళ్లించేందుకు చైనాకు అవకాశం ఏర్పడుతుంది. దీంతో అసోం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. మరోవైపు వర్షాకాలంలో బ్రహ్మపుత్ర నదికి భారీగా వరద వస్తుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేస్తే దిగువనున్న ప్రాంతాలు ముంపునకు గురవుతాయి. ఈ ప్రాజెక్టు భారత్, చైనా సరిహద్దుకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అందువల్ల రక్షణ పరంగానూ భారత్కు సమస్యలు పొంచి ఉన్నాయి. ఒకవేళ యుద్ధ పరిస్థితులు తలెత్తితే
ప్రాజెక్టులో నిల్వ చేసిన నీటిని ఒకేసారి విడుదల చేసి చైనా వాటర్ బాంబుగా ఉపయోగించే ప్రమాదం కూడా ఉంది. ఒకేసారి అంత ఎత్తున నీటిని విడుదల చేస్తే అసోం, అరుణాచల్ వంటి రాష్ట్రాలు పూర్తిగా జల సమాధి అయ్యే అవకాశం ఉంది. అయితే ఇటీవల జరిగిన భారత్ చైనా ప్రత్యేక ప్రతినిధుల సమావేశంలో ఇరు దేశాల మధ్య ప్రవహించే నదులు సహా పలు అంశాలపై సమాచార మార్పిడి చేసుకోవాలని నిర్ణయించారు. టిబెట్ ప్రాంత భూకంప జోన్లో ఉందని, అక్కడ తరచూ భూప్రకంపనలు సంభవిస్తుంటాయని, ఇలాంటి చోట భారీ డ్యాం కట్టడం ఆందోళనకరమని భారత్ చైనాకు తెలిపింది.